నిఖిల్ అయితే కావ్య గురించి బ్యాక్ టు బ్యాక్ పోస్టులను అయితే షేర్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే నిఖిల్ కావ్య గురించి రీసెంట్గా షేర్ చేసిన పోస్టులను తెలుసుకుందాం. యాజ్ ఐ టోల్డ్ యూ ఐఎమ్ కమ్మింగ్ సూన్ అని ఒక ట్యాగ్ని యాడ్ చేస్తూ నిఖిల్ అయితే పోస్ట్ చేసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి కావ్య గురించి అని తెలుస్తుంది. ఇక నిఖిల్ ఇంతకుముందు చెప్పినట్టుగా కావ్యని ఎలాగైనా ఒప్పించుతాను తన లైఫ్లోకి వెళ్ళి అని అనే విధంగా చెప్పారు. ఇక సీరియల్ నుంచి వెళ్ళిపోయిన నిఖిల్ అయితే ఇక త్వరలోనే సీరియల్లోకి మళ్ళీ ఎంట్రీ ఇవ్వబోతున్నారట. అందుకే యాజ్ ఐ టోల్డ్ యూ ఐఎమ్ కమ్మింగ్ సూన్ అని పెట్టుకొచ్చారు. ఇక సీరియల్లోకి వచ్చి ఎలాగైనా సరే కావ్యను ఒప్పిస్తారు. ఇక సడన్గా నిఖిల్ని తీసేసినా సరే మళ్ళీ ఈ సీరియల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అలాగే నిఖిల్ మలేకర్ వచ్చేసి ప్రేరణతో కలిసి ఒక ఫొటోస్ని షేర్ చేస్తూ ప్రేరణ బర్త్డే సందర్భంగా ఒక ఫొటోస్ని షేర్ చేస్తూ ఇక టైటిల్ని జత చేయడం జరిగింది. పార్ట్నర్ ఇన్ క్రైమ్ మేనేజ్ ద క్రైమ్ విత్ జస్ట్ గుడ్ వైబ్స్ అని ఇక ప్రేరణతో కలిసి కొంచెం ఒక పోస్ట్ని అయితే షేర్ చేయడం జరిగింది. ఇక దీనికన్నా ముందు వచ్చి పృథ్వీతో పాటు పృథ్వీ బర్త్డే సందర్భంగా వెరీ హ్యాపీ బర్త్డే చిన్న, స్టే బ్లెస్డ్ అండ్ హ్యాపీ ఆల్వేస్ మై బ్రదర్, హ్యాపీ బర్త్డే అని ఇక తనతో కలిసి ఉన్న కొన్ని మూమెంట్స్ని అలా బిగ్ బాస్లో కలిసి ఉన్న కొన్ని మూమెంట్స్ని షేర్ చేస్తూ బర్త్డే విషెస్ తెలిపారు నిఖిల్ మలేకర్. దీనిని విష్ణుప్రియ, భీమినేని ఇలా చాలామంది అయితే చాలా కామెంట్స్ అయితే చేస్తూ వచ్చేసారు. ఇక నిఖిల్ రీసెంట్గా చేసిన పోస్ట్ అయితే యాజ్ ఇట్ ఈస్ కావ్య గురించి అని తెలుస్తుంది. ఇక కావ్యను ఒప్పించడానికి త్వరలో నేను రాబోతున్నాను అనే విధంగా ఐఎమ్ కమ్మింగ్ సూన్ యాజ్ ఐ టోల్డ్ యూ అని పెట్టుకొచ్చారు. ఇక బ్యాక్ సైడ్ ఫోటో పెట్టి టీషర్ట్లో కనిపిస్తూ ఉన్నారు. మంచి బీజిఎం మ్యూజిక్ని అయితే ఈ పోస్ట్కి యాడ్ చేస్తూ వచ్చేసారు నిఖిల్ మలేకర్.